2016లో ఒక చిన్న కుటుంబం 90,000 అప్పుల్లో కూరుకుపోయింది. కానీ 7 సంవత్సరంలోనే వారు 10,000 కోట్ల విలువైన కంపెనీని నిర్మించారు. ఎస్, ఇది మామా ఎర్త్. ఇండియాలోనే వేగంగా ఎదిగిన ఒక స్కిన్ కేర్ బ్రాండ్ కథ. ఈ మామా ఎర్త్ అనే బ్రాండ్ ప్రయాణం చాలా అద్భుతంగా అండ్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బేబీకి సేఫ్ స్కిన్ ప్రోడక్ట్ దొరకక కిచెన్ లో తయారు చేసిన ఒక హోమ్ మేడ్ క్రీమ్, అది ఒక చిన్న ఆలోచనగా మొదలై ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో లిస్టెడ్ అయిన కంపెనీగా మారింది. సో ఈ కేస్ స్టడీలో వీళ్ళు యూజ్ చేసిన జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్తే, అది 2016 గాజల్ అలాగ్ అండ్ వరుణ్ అలాగ్ అనే కపుల్స్ ఒక సమస్యను గమనించారు. తమ బిడ్డ కోసం కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఎంత వెతికినా వాళ్లకు మాత్రం మార్కెట్స్ లో కెమికల్ ఫిల్డ్ బ్రాండ్స్ మాత్రమే కనిపించాయి. ఇంకా చేసేదేమి లేక ఈ కపుల్స్ ఆలోచనలో పడ్డారు. ఈ ఆలోచన నుండి పుట్టిందే మామా ఎర్త్ అనే బిజినెస్ ఐడియా. సో ముందుగా వీళ్ళు మార్కెట్ ని అబ్జర్వ్ చేశారు. వీళ్ళకి కనిపించిన గ్యాప్ ఏంటంటే, ఇండియన్ మార్కెట్స్ లో ఉన్న స్కిన్ కేర్ బ్రాండ్స్ అన్ని 80% ఆఫ్ కెమికల్ తో నిండిపోయి ఉన్నాయి. బయట నుండి ఇంపోర్టెడ్ టాక్సిన్ ఫ్రీ బ్రాండ్స్ ఏమో 2 to 3% హయ్యర్ కాస్ట్ ఉన్నాయి. బట్ ఇండియన్ పేరెంట్స్ మాత్రం వాళ్ళ పిల్లల కోసం టాక్సిన్ ఫ్రీ ప్రొడక్ట్స్ కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీగా ఉన్నారు. బట్ ప్రాబ్లమ్ ఇస్, డిమాండ్ ఎక్కువ కానీ సప్లై తక్కువ. సో దిస్ ఈస్ ద ఆపర్చునిటీ. తమ పర్సనల్ సేవింగ్స్ 90,000 రూపీస్ తో మామా ఎర్త్ ని స్టార్ట్ చేశారు. ఫస్ట్ లాంచ్ లో 4 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ చేశారు. అవి బేబీ లోషన్, మసాజ్ ఆయిల్, షాంపూ, డైపర్ రాష్ క్రీమ్. ఇంకా వీళ్ళు ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ తో ముందుకొచ్చారు. అదే సేఫ్ ఫర్ కిడ్స్, సేఫ్ ఫర్ ప్లానెట్ అనే క్లియర్ మెసేజ్. అంటే వీళ్ళ ప్రొడక్ట్స్ లో ఎటువంటి ఆర్ష్ కెమికల్స్ లేవు అని సర్టిఫైడెడ్ గా వచ్చారు. ఇది అప్పట్లో ఇంకెవరు చేయలేదు. దీని వల్ల కస్టమర్స్ మైండ్స్ లో ఒక నమ్మకం ఏర్పడింది. వీళ్ళ టార్గెట్ మిలేనియల్ పేరెంట్స్, యంగ్ మదర్స్ అండ్ ఈకో కాన్షియస్ బయర్స్. వీళ్ళు లాంచ్ చేసిన 4 ప్రొడక్ట్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో వీళ్ళు ఇంకా ప్రొడక్ట్ ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేశారు. బేబీ కేర్ ప్రొడక్ట్స్ నుండి స్కిన్ కేర్ అండ్ ఎయిర్ కేర్ ఫర్ అడల్ట్స్, మెన్స్ గ్రూమింగ్ అండ్ కలర్ కాస్మెటిక్స్, ఇంకా సీజనల్ లాంచెస్ లైక్ సమ్మర్ కూలింగ్ జెల్, వింటర్ క్రీమ్స్ అండ్ ఫెస్టివ్ ప్యాక్స్. ఇలా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళని కవర్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజెంట్ మామా ఎర్త్ 10,000 crores వాల్యుయేషన్ లో ఉంది. ఇంకా వీళ్ళు యూజ్ చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీస్ చూసుకుంటే, ఫస్ట్ వన్, డిజిటల్ ఫస్ట్ అప్రోచ్. వీళ్ళు మొదటి నుంచే D2C మోడల్ ని ఫాలో అవుతున్నారు. అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి ప్రొడక్ట్ ని డైరెక్ట్ కస్టమర్ కి సప్లై చేయడం. ఇంకా వీళ్ళ ఓన్ వెబ్సైట్. ఎందుకంటే ఆన్లైన్ మార్కెట్ చాలా వైడ్ గా ఉంటుంది. సో ఇట్స్ కవర్స్ వైడర్ ఆడియన్స్. సెకండ్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. వీళ్ళు ఎక్కువగా మామీ బ్లాగర్స్, యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇంకా ఓన్లీ షార్ట్ టర్మ్ ఫోకస్ తో కాకుండా లాంగ్ టర్మ్ బ్రాండ్ అంబాసిడర్స్ గా పెట్టి ప్రమోట్ చేపించారు. దీనివల్ల సోషల్ మీడియా మార్కెటింగ్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకున్నారు. ఎగ్జాంపుల్, ఒక న్యూ బేబీ మదర్ తో ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసి కస్టమర్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. మీరు ఆ మధ్య చూసే ఉంటారు, ఎక్కడ చూసినా మామా ఎర్త్ ప్రొడక్ట్సే. థర్డ్, కాజ్ మార్కెటింగ్. ప్రతి ఆర్డర్ కి ఒక చెట్టు నాటుతాం అనే కమిట్మెంట్ అండ్ ప్లాస్టిక్ పాజిటివ్, వాడిన దానికంటే ఎక్కువ ప్లాస్టిక్ రీసైకిల్ చేస్తాం అనే కమిట్మెంట్. ఇలా కమిట్మెంట్స్ ఇచ్చి నాచురల్ లవర్ కస్టమర్స్ ని ఫుల్ గా అట్రాక్ట్ చేశారు. అండ్ ఇప్పటి వరకు వీళ్ళు 3 లక్షలకు పైగానే చెట్టు నాటారంట. ఫోర్త్, కస్టమర్ రిటెన్షన్. కస్టమర్స్ ని ఒకే చోట లాక్ చేయడానికి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్, ఇంకా లాయల్టీ రివార్డ్స్ అండ్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ని ఇంటిగ్రేట్ చేశారు. వీళ్ళ ఫండింగ్ జర్నీ చూసుకుంటే 2016 లో వీళ్ళ ఓన్ మనీ 90,000 తో స్టార్ట్ చేశారు. 2018 లో ఫైర్ సెట్ వెంచర్స్ వాళ్ళు 7 crores ని మామా ఎర్త్ లో ఇన్వెస్ట్ చేశారు. దీంతో మామా ఎర్త్ కి పెద్ద సపోర్ట్ దొరికింది. ఈ మనీని ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఇన్వెంటరీ బిల్డింగ్ అండ్ ఆన్లైన్ మార్కెట్ స్టార్ట్ చేయడం కోసం యూజ్ చేశారు. ఈ స్టేజ్ లోనే మామా ఎర్త్ బేబీ కేర్ ప్రొడక్ట్స్ నుండి అడల్ట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కి ఎక్స్పెండ్ అయ్యింది. అండ్ 2019 లో ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ తో పాటు టెల్లారిస్ వెంచర్స్ పార్ట్నర్స్ 28 crores ని మామా ఎర్త్ లో ఇన్వెస్ట్ చేశారు. ఈ మనీతో ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లోకి అగ్రెసివ్ గా ఎక్స్పెన్షన్ చేసింది. అండ్ 2020 లో ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ తో పాటు సికోయా క్యాపిటల్ ఇండియా అనే కంపెనీ 130 crores ని మామా ఎర్త్ లో ఇన్వెస్ట్ చేసింది. ఈ మనీతో మ్యానుఫ్యాక్చరింగ్ ని అప్ స్కేల్ చేసి మార్కెటింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని హైర్ చేసుకున్నారు.
ప్లస్ పాండమిక్ సిచ్యువేషన్ కావడంతో నేచురల్ అండ్ సేఫ్ ప్రొడక్ట్స్ కి ఆన్లైన్ లో చాలా డిమాండ్ పెరిగిపోయింది. ఇంకా అంతే, సేల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. 2021 లో మామా ఎర్త్ యూనికార్న్ స్టేటస్ లోకి వచ్చేసింది ఇన్ జస్ట్ 5 ఇయర్స్. 2022 లో ఐపీఓ ప్రిపేర్ చేసి 2023 లో ఐపీఓ లాంచ్ చేసి 1700 crores ని రేస్ చేసింది. సో ఇది మామా ఎర్త్ సక్సెస్ జర్నీ. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి బిజినెస్ కేస్ స్టడీస్ కోసం వీడియోని లైక్ చేయండి.